హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐపీఎల్ టాక్స్ విత్ యష్. వాట్ ఆ మ్యాచ్! అసలు నిజంగా ఇంత స్కోరింగ్ గేమ్ ఉంటుందని నేను అనుకోలేదు. అంటే మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది, బట్ ఈ స్కోర్ అసలు నేను అనుకోలేదు. నేను యాక్చువల్ పోయిన మ్యాచే చెప్పాను, ట్రావిస్ హెడ్ని తీసుకోవాలి. యాక్చువల్ ట్రావిస్ హెడ్ పోయిన మ్యాచ్ కూడా ఉంటే డెఫినెట్గా 30+ రన్స్ చేసేవాడు, బికాస్ మనం భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. ఈ రోజు వాటర్ స్టార్ట్ యాక్చువల్లీ సూపర్గా స్టార్ట్ చేశాడు. 62 runs ఇన్ జస్ట్ 24 balls. హైదరాబాద్కి భయంకరమైన స్టార్ట్ ఇచ్చాడు, రాకెట్ స్టార్ట్ ఇచ్చాడు. ఇంకా అక్కడి నుంచి అసలు ప్రతి ఓవర్ బౌండరీ. అండ్ అభిషేక్ శర్మ 23 balls 63 runs, నెక్స్ట్ లెవెల్ అరాచకం బ్యాటింగ్. అండ్ లాస్ట్లో మన కూకట్పల్లి క్లాస్ 80 runs ఇన్ జస్ట్ 34 balls. ఐ థింక్ ఇది ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ రికార్డ్ స్కోర్ 277. అండ్ నిజంగా లైక్ వన్ సైడ్ చేశారు మ్యాచ్. అండ్ బ్యాటింగ్ బీభత్సంగా ఆడారు యాక్చువల్లీ. మాక్రమ్ 42, ఎవరు వచ్చినట్టు కొట్టారు. నిజంగా వెరీ 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 బ్యూటిఫుల్ పవర్ హిట్టింగ్. ఇకపోతే మనం యాక్చువల్లీ నేను ప్రిడిక్ట్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అంటే చాలామంది కింద కమెంట్స్ చేశారు, అంటే నువ్వు హైదరాబాద్ వాడని ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చెప్తున్నావు అని. లేదు, నాకు అనిపించింది, బికాజ్ ముంబైకి ఒక 2-3 మ్యాచెస్ ఇంకా టైం పడుతుంది, వాళ్ళు జెల్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ వాళ్ళు ప్రతిసారి మీరు ఎన్ని సీజన్ చూసినా కూడా ఫస్ట్ 3-4 మ్యాచెస్ వాళ్ళు ఓడిపోతారు, దాని తర్వాత దే విల్ కమ్ స్ట్రాంగర్. సో మొన్న మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ జస్ట్ మిస్ అయింది. సో వాళ్ళు అదే పవర్తో వస్తారు అండ్ అదే పవర్ చూపించారు ఈరోజు. అండ్ నిజంగా బ్రిలియంట్ బ్యాటింగ్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. అండ్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ అనుకుంటారు, బికాస్ లాస్ట్ మ్యాచ్ కూడా జస్ట్ మిస్ అయింది, బట్ ఈరోజు ఫుల్ మీల్స్ ఫ్యాన్స్కి. అండ్ ముంబై గురించి మాట్లాడితే ముంబై కూడా చాలా బాగా స్టార్ట్ చేశారు యాక్చువల్లీ చేసింగ్. బ్యాటింగ్ వికెట్ అంటే అంత మంచి హెడ్ అంత మంచి స్టార్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా అది స్కోర్ నాకు తెలిసిన వరకు లైక్ నేను 230-240 అనుకున్నా, బట్ 277 వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. 277 ఈజ్ నాట్ అ నార్మల్ స్కోర్. అంటే ప్రతి ఓవర్ 14-15 అంటే నిజంగా చాలా కష్టం. 11th ఓవర్ 12th ఓవర్ వరకు నిజంగా నాకు ఒక చిన్న హోప్ వచ్చింది. తిలక్ వర్మ 34 balls 64 runs, సూపర్ హిట్టింగ్. తిలక్ వర్మ అండ్ నమన్ ధీర్ ఆడేటప్పుడు నిజంగా నాకు కొంచెం ఓకే లాస్ట్ వరకు వెళ్తుందా అని అనిపించింది, కానీ తిలక్ వర్మ బ్రిలియంట్గా ఆడాడు. లాస్ట్ మ్యాచ్ అంతగా కనెక్ట్ అవ్వాలి, కానీ ఈరోజు మనోడు ఆల్మోస్ట్ ఒక హోప్ ఇచ్చాడు ముంబై వాళ్ళకి. బ్రిలియంట్ బ్యాటింగ్ తిలక్ వర్మ, సూపర్ బ్యాటింగ్. ఇకపోతే హార్దిక్ పాండ్యా 20 balls 24 runs సరిపోలేదు యాక్చువల్లీ, బికాస్ 20 balls-కి 40 or 50 runs ఉండాలి హార్దిక్ పాండ్యాది. బట్ టిమ్ డేవిడ్ కూడా 42 in 22 అవ్వలేదు. సో లాస్ట్లో 277 ఇస్ టూ హ్యూజ్ ఫర్ ముంబై టు చేస్ టుడే. బట్ వెల్ ట్రైడ్, చాలా బాగా ట్రై చేశారు. బట్ ఇట్స్ ఎస్ఆర్హెచ్ డే, కంప్లీట్ డామినెన్స్. సో ఎస్, ప్రిడిక్షన్లోకి వెళ్ళిపోదాం. సో నేను ప్రిడిక్ట్ చేసింది ఇంకోసారి కరెక్ట్ అయింది. సో మళ్ళీ ఎస్ఆర్హెచ్ గెలిచింది. అండ్ మన ప్రిడిక్షన్ అలాగే కరెక్ట్ అవుతూనే ఉన్నాయి మ్యాచెస్. నేను ప్రిడిక్ట్ చేసింది ఎస్ఆర్హెచ్ విన్ అయింది. అండ్ మక్రమ్ 40+ కొడతారని చెప్పాను, విన్. దాని తర్వాత బుమ్రా 2 wickets తీస్తాడు, అదొక్కటి అవ్వలేదు. బుమ్రా వికెట్లెస్ ఈరోజు ఫస్ట్ టైం మనం బుమ్రాని వికెట్లెస్గా చూస్తున్నాం. బట్ ఎస్, ఒక్కటి పోయింది. సో బట్ మనకి చాలామంది కమెంట్స్ అండ్ ప్రిడిక్షన్ చేస్తున్నారు కంటిన్యూగా. సో ఈ రోజు వాల్యూ జోన్ వాళ్ళ గిఫ్ట్ కూపర్ ఎవరు గెలిచారంటే @Shravan L4642. సో మనోడు 3 ప్రిడిక్ట్ చేశాడు, బ్యాంగ్ ఆన్ ప్రిడిక్ట్ చేశాడు. ఎస్ఆర్హెచ్ విల్ విన్, ప్యాట్ క్యూమిన్స్ 2 wickets తీస్తున్నాడు, ఎస్. అండ్ తిలక్ వర్మ 30+ స్కోర్, ఎస్. సో 3 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయ్యాయి. కంగ్రాచులేషన్స్ శ్రవణ్. సో నీకు వాల్యూ జోన్ నుంచి మంచి ఒక గిఫ్ట్ కూపన్ రాబోతుంది. సో హ్యావ్ ఫన్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, ఈ మ్యాచ్ ఇంతతోనే రివ్యూ అయిపోతుంది. బట్ నిజంగా ఎస్ఆర్హెచ్ ఈసారి ఆ టీమ్ టు వాచ్ అవుట్, బికాస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా బ్యాలెన్స్ ఉంది. అండ్ మక్రమ్ ఇన్ ఫామ్, క్లాసన్ ఇన్ ఫామ్, ట్రావిస్ హెడ్ ఇన్ ఫామ్. అండ్ నిజంగా దిస్ లుక్స్ అ వెరీ 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 డేంజరస్ టీమ్. అండ్ ఇంకా రాబోయే మ్యాచ్లో ఇంకా హోమ్ మ్యాచెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఈ వికెట్ పైన ఈ బ్యాటింగ్ ఆర్డర్ బ్రిలియంట్గా వర్క్ అవుతుంది. సో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ అ గుడ్ ఛాన్స్ దిస్ టైమ్. కమాన్ ఎస్ఆర్హెచ్, నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇలాగే ఆడండి. నెక్స్ట్ మ్యాచ్ ప్రిడిక్షన్కి వెళ్ళిపోదాం. సో ఈ రోజు మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ అండ్ ఢిల్లీ. గుడ్ మ్యాచ్. రాజస్థాన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ విన్ అండ్ ఢిల్లీ ఈస్ కమింగ్ ఫ్రమ్ బ్యాడ్ లూజ్. సో ఈ మ్యాచ్ జైపూర్లో జరగబోతుంది. వన్స్ అగైన్ రాజస్థాన్ బ్రిలియంట్ ఫామ్లో ఉంది, అందరూ బాగా ఆడుతున్నారు. సంజు శాంసన్ ద కెప్టెన్ బ్రిలియంట్గా పర్ఫామ్ చేశాడు లాస్ట్ ఇయర్. నేను చెప్పినట్టు టాప్ 4 టీంలో రాజస్థాన్ కూడా ఉండబోతుంది, బికాస్ దే ఆర్ వెరీ బ్యాలెన్స్డ్ టీమ్. లాస్ట్ మ్యాచ్ చూస్తే లైక్ వన్ సైడ్గా గెలిచారు ఆ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ కూడా రాజస్థాన్ అండ్ ఢిల్లీ, ఐ థింక్ రాజస్థాన్ ఈజ్ గోయింగ్ టు విన్ అగైన్, ఎస్. సో జైపూర్లో మ్యాచ్, రాజస్థాన్ జైపూర్లో చాలా తక్కువ ఓడిపోతుంది, బికాస్ మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది. రాజస్థాన్ హ్యాస్ అ బ్యూటిఫుల్ బ్యాటర్స్. అండ్ ఢిల్లీ ఇంకా ప్రస్తుతానికి సెటిల్ అవ్వలేదు టీం. సో లాస్ట్ మ్యాచ్ కూడా ఓకేనే ఆడారు పర్ఫార్మెన్స్. సో ఐ థింక్ పంట్ ఇంకా కొంచెం టైం పడుతుంది మనం రికవర్ అయ్యి ఆ బ్యాట్ ఫ్లో రావడానికి. అంటే మనం ఇంతకుముందు పంట్ని చూసిన పంట్ ఇంకా మళ్ళీ రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఈ మ్యాచ్ కూడా రాజస్థాన్ గెలవబోతుంది. అండ్ ఇట్ వోంట్ బీ ఈజీ, బట్ ఐ థింక్ కొంచెం టఫ్ ఫైట్ ఇస్తారు ఢిల్లీ మధ్యలో. బట్ రాజస్థాన్ ఈస్ గోయింగ్ టు విన్ ఇట్ ఈజీలీ. సో టీమ్ చూసుకుంటే సేమ్ టీమ్ ఉంటుంది, ఏం పెద్ద చేంజెస్ ఏం చేయరు, బికాస్ బోల్ట్ ఈస్ డూయింగ్ బ్రిలియంట్ ఫర్ దెమ్. అండ్ 4 ఫార్నర్స్ చూసుకుంటే హిట్మైర్ని వాళ్ళు తీయరు, ఖచ్చితంగా ఆడతారు. అండ్ జాస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్లో పర్ఫామ్ చేయలేదు, బట్
ఖచ్చితంగా జాస్ బట్లర్ ఈజ్ అ బాస్, సో హీల్ కమ్ బ్యాక్ డెఫినెట్లీ. వాళ్ళు యాక్చువల్లీ ముగ్గురుతోనే ఆడతారు. దాని తర్వాత యూనో ఒక ఇంపాక్ట్ ప్లేయర్ని దే కెన్ టేక్ ఇఫ్ దే వాంట్. ఒక ఫారెనర్ కూడా అవైలబుల్ ఉన్నారు. సో రామన్ పాల్ విల్ వాక్ ఆర్ లెట్స్ సీ, బట్ దేర్ ఇన్ అ గుడ్ సైడ్. అండ్ ఢిల్లీ చూసుకుంటే సేమ్ టీమే ఆడతారు. వాళ్ళు కూడా పెద్ద చేంజ్ అయ్యారు, బికాస్ ఒక మ్యాచ్ ఓడిపోయారు. ప్రతి మ్యాచ్కి చేంజెస్ చేస్తే కూడా టీమ్ యూనో సెటిల్ బ్యాలెన్స్ మిస్ అవుతుంది కొన్నిసార్లు. సో దే విల్ ఆల్సో ప్లే సేమ్ టీమ్. అండ్ ఐ థింక్ ఈ మ్యాచ్లో అంటే పోయిన మ్యాచ్లో పృథ్వీ షా ఆడలేదు. ఈ మ్యాచ్ ఏమైనా ఛాన్స్ ఉందా? వీ హ్యావ్ టు సీ, బికాజ్ పృథ్వీ షాస్ బ్రిలియంట్ బ్యాట్స్మెన్. యాక్చువల్లీ మనం ఓవర్ ద ఇయర్స్ చూసాం మనోడు ఏం డ్యామేజ్ చేస్తాడు పవర్ ప్లేలోని. బట్ ఇఫ్ ఛాన్స్ వస్తే మనోడికి పృథ్వీ షాకి డెఫినెట్గా హీ నీడ్ టు యూనో ప్రూవ్ దిస్ టైమ్. చాలామంది ప్రూవ్ చేసే ఇది ఉంది మనోడికి. సో ఈ నీడ్ టు బ్యాట్ వెల్ ఇఫ్ హీ గెట్ ద ఛాన్స్. అండ్ ఇషాంత్ శర్మ కూడా పోయినసారి యూనో ఏదో కొంచెం ఇంజూర్ అయింది. సో ఇషాంత్ శర్మ ఆడతాడా లేదంటే వేరే బౌలర్ వస్తాడా అది కూడా చూడాలి. బట్ ఐ థింక్ DC ఈజ్ గోయింగ్ టు బీ గో విత్ సేమ్ టీమ్. బట్ రాజస్థాన్ ఈజ్ గోయింగ్ టు విన్ ఈజీలీ నాకు అనిపిస్తుంది. సో ఈ ప్రిడిక్షన్ ఏమవుతుందో చూద్దాం. ఆల్మోస్ట్ మనం అన్ని ప్రిడిక్షన్స్ లైక్ 7-8 మ్యాచెస్లో ఆల్మోస్ట్ అన్నీ ఓకే. సో ఈ మ్యాచ్ కూడా మనం రాజస్థాన్ అని చెప్పాం. సో చూద్దాం. సో మీకు ఏ టీం గెలుస్తుందో కింద ప్రిడిక్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నా 3 ప్రిడిక్షన్స్ చెప్పబోతున్నాను. 1, రాజస్థాన్ విల్ ద గేమ్. రాజస్థాన్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తుంది. జోస్ బట్లర్ ఈజ్ గోయింగ్ టు స్కోర్ 40+. ఎస్, అంటే లాస్ట్ మ్యాచ్ కొంచెం త్వరగా అవుట్ అయ్యాడు. బట్ నాకేమనిపిస్తుంది ఈ మ్యాచ్ బౌన్స్ బ్యాక్ అవుతాడు జాస్ బట్లర్. అది చాలామంది బ్యాట్స్మెన్ ఉన్నారు, బట్ ఐ థింక్ జాస్ బట్లర్ ఈజ్ గోయింగ్ టు స్కోర్ 40+. అండ్ ఇంకపోతే కుల్దీప్ యాదవ్ విల్ టేక్ 2 వికెట్స్. ఎస్, సో ఇది నా 3 ప్రిడిక్షన్స్. రాజస్థాన్ విన్ అవుతుంది, బట్లర్ 40+ స్కోర్ చేస్తాడు అండ్ కుల్దీప్ యాదవ్ 2 వికెట్స్ తీస్తారు. సో ఇది నా ప్రిడిక్షన్. లెట్స్ సీ మీకు ఏమైనా ప్రిడిక్షన్ అనిపిస్తే లేదంటే మ్యాచ్ గురించి ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే ఈ 3 ప్రిడిక్స్ కరెక్ట్ చేస్తారో వాళ్ళకి వాల్యూ జోన్ నుంచి మంచి ఒక గిఫ్ట్ కూపన్ ఉంది. అండ్ మీరు వాల్యూ జోన్కి వెళ్ళి మీరు షాప్ చేయొచ్చు. సో ఎస్, సో ఇది ఈ రోజు ఎపిసోడ్ గైస్. అండ్ వాట్ అ మ్యాచ్ SRH, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగే ఇంకా చాలా బాగా ఆడుతుండండి. వీ వాంట్ టు సీ యూ ఇన్ ఫైనల్స్. ముంబై ఇంకొక లాస్, టూ లాసెస్ ఫర్ న్యూ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. సో చూద్దాం మనోడు ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాడో, ముంబై ఎలా బౌన్స్ బ్యాక్ అవుతుందో. సో అంటిల్ దెన్ అండ్ ఇలాగే ప్రిడిక్ట్ చేస్తుండండి. అండ్ మీ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయితే యూ కెన్ విన్ సమ్ గుడ్ ప్రైజెస్ హియర్. అండ్ అలాగే IPL నాతో ఫాలో చేస్తుండండి. మనం ఇంకా IPL సీజన్ ఇంకా చాలా ఉంది, చాలా మ్యాచెస్ ఉన్నాయి. మనం ఎలాగే కలిసి మ్యాచ్ గురించి డిస్కషన్ చేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Crunch TV. Don't miss to watch IPL Talks with Ash. Bye bye.